ఈరోజు చెవి గలవాడు వినుడు గాక. అదేటయ్యారు, చెవి గలవాడు విన్నాక మనందరికీ చెవులు ఉన్నాయండి. కొంతమంది అందరికీ చెవులు ఉంటాయి, కొంతమంది వినబడవు. కొద్ది వయసు వచ్చిన తర్వాత కొంతమంది చెవులు ఇవ్వబడవు. మనం చెవుల కోసం చెప్పుకుందాం. మరి చెవులు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. మళ్ళా అదే అధ్యాయంలో 29లో కూడా ఉంది. 29వ వచనంలో 2వ అధ్యాయంలో 29వ వచనంలో అక్కడ కూడా ఉంది చెవి గలవాడు. మరలా 3వ అధ్యాయంలో కూడా ఉంది. 3వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఉంది. ప్రకటన గ్రంథంలోనే చెవి గలవాడు. చెవి గలవాడు మీరందరూ కూడా ఎవరు? చెవి గలవాడే. చెవి గలవాడు ఎందుకంటే మనుషుల మీద అంత నమ్మకం అండి దేవుడికి. చెవులు ఉంటాయి కానీ ఎంతమంత నటించాలి కానీ ఎంబ్రాయిడరీ అన్నట్టు ఆయన తెలిసిపోయి చెవి గలవాడు. ఇప్పుడు మీరు కొంతమంది అంటారు ఈ చెవితో అంటారు, ఈ చెవితో ఈ చెవితో పెడ చెవులు పెట్టడం అంటారు. అదే మరి ఏమంటారు? పెడ చెవులు. దేవుడి మాటలు వింటున్నాం, ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో వదిలిపెట్టేస్తున్నాం పెడ చెవుని. సౌలు పదం ఏంటి? రాజు. రాజు పదం ఎందుకు పోయింది? దేవుడు చెప్పినట్టు చెయ్యి వినలేదు. ఎన్నాడు కానీ పెడ చెవులు పెడేశాడు. చెప్పుడు దేవుడే పోయిపోయింది. దేవుడు ఏమైనా చెప్తాడు, మనం చేసి మనం చేద్దాం అనుకున్నాడు. ఆయనకి నచ్చినట్టుగా చేశాడు. వెంటనే దేవుడు ఏమన్నాడంటే అక్కడ చూస్తే దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ప్రియులారా, సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనేమో నీకిచ్చిన ఆజ్ఞను అంటే వినలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞను ఏం చేయలేదు? వినలేదు. సౌలు చెడ్డోడే. సౌలు చెడ్డోడు ఎందుకంటే ఆజ్ఞ గాయకొనలేదు.